లొంగుబాటలో గణపతి అట. సో ఈయన మొదటి తరం నాయకుడు. మొన్న మల్లా రాజిరెడ్డి లొంగిపోయారు కదా, ఆయనతో పాటు వీళ్ళంతా ఫస్ట్ జనరేషన్ నాయకులు అనమాట మావోయిస్టు పార్టీలో. ఇప్పుడు గణపతి ఎక్కడున్నారు అన్న చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో అందరూ లొంగిపోయారు, ఈయన ఎక్కడున్నారు అంటే ఫిలిప్పీన్స్ ఆ దేశాల్లో విదేశాల్లో ఆయన తలదాచుకున్నాడనే వార్తలు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు ఇందులోనేమో లొంగిపోయే అవకాశం ఉందట. ఆ దిశగా చర్చలు జరుపుతున్న తెలంగాణ పోలీసులట. గణపతి సరెండర్తో ఆపరేషన్ ఖగారు ముగించే యోచనలో కేంద్రమట. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీ. దేవ్జీ సహా మావోయిస్టుల లొంగుబాటు పునరావాసం మీద చర్చ. అయితే ఇవాళనో రేపో మరో 50 మంది లొంగిపోబోతున్నారట. నేడో రేపో మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోనున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. దాదాపు 50 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. ఇందులో సుమారు 10 మంది వరకు తెలంగాణ వాళ్ళైతే మిగతా వారంతా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఇతర ప్రాంతాల వారు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్లే వీరంతా తెలంగాణలో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారట. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ తుది దశకు చేరుకుంటున్నది. మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవ్జీ ఇప్పటికే లొంగిపోగా, అదే బాటలో మావోయిస్టు అగ్రనేత సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి త్వరలో హైదరాబాద్లో సరెండర్ కాబోతున్నట్టుగా తెలిసింది. ఈ అంశంపై మాట్లాడేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బుధవారం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. మాస్టర్ మైండ్ హిడ్మా, నంబాల కేశవరావు లాంటి నేతలు ఇప్పటికే ఎన్కౌంటర్లో చనిపోగా, పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్జీ, కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి లాంటి నేతలు లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసేందుకు కేంద్రం ప్రకటించిన ఆపరేషన్ ఖగార్కు ఈ నెల 31తో గడువు ముగియబోతున్నది. సరిగ్గా ఆపరేషన్ ఖగార్ తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ఉద్యమ ప్రస్థానంలో అలసి సొలసిన గణపతి లొంగుబాటు కీలకంగా మారింది. 50 ఏళ్ల అజ్ఞాతవాసంలో మావోయిస్టు పార్టీకి వెన్నుదన్నుగా ఉండి వ్యూహాత్మక దాడులతో అటు కేంద్ర బలగాలకు, ఇటు వివిధ రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించిన గణపతిని జనజీవన స్రవంతిలోకి తేవడం ద్వారా ఈ ఆపరేషన్కు ముగింపు పలకాలని కేంద్రం కూడా భావిస్తున్నది. ముందు నుంచి ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ వారికి లొంగిపోయే అవకాశం ఇవ్వాలని చెబుతున్న రేవంత్ రెడ్డి ఈ ముగింపు ఘట్టానికి తెలంగాణను కీలకంగా మార్చాలని నిర్ణయించారట. అంటే ఏదైతే ముగింపు ఘట్టం ఉందో, ఇక ఈయన లొంగిపోతే అయిపోతుంది, కేంద్రం కూడా ప్రకటించబోతున్నదట ఈయన లొంగుబాటుతోటి. విషయం ఏంటంటే వీళ్ళందరినీ పర్సనల్గా కొంతమందిని చంపేసిర్రు, ఎన్కౌంటర్లో చనిపోయిర్రు, చంపేసిర్రు, చంపబడ్డరు, ఏదో రకరకాల ఆరోపణలు ఏమున్నా పక్కన పెట్టారు. మొత్తానికి అయితే ప్రాణాలు పోయినాయి. కొంతమంది ఫిజికల్గా లొంగిపోయినారు. ఇక అయిపోయిందా మొత్తం మావోయిస్టు పార్టీనే లేదు కాబట్టి ఇక ప్రశ్న అనేదే లేకుండా పోతుందా? సరే, వాళ్ళు పట్టిన తుపాకులు, వాళ్ళ ఐడియాలజీ అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు ఏ ఇజం అయినా ఆ ఇజం ఎక్కడి నుంచి పుడుతుంది? ఇప్పుడు మావోయిజం అయినా, సోషలిజం అయినా, ఇంకోటైనా ప్రశ్న ద్వారానే ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఎక్కడైతే అణచివేత, పేదరికం ఉంటుందో అక్కడే ఈ ఇజాలు, మావోయిజం కానీ, సోషలిజం కానీ ఇవన్నీ పుట్టినాయి. ఈ పేదరికం పోయిందా? అణచివేత పోయిందా? ప్రభుత్వం యొక్క దమనకాండ ఎక్కడైనా ఆగిందా? ఏం ఆగలేదు కదా. ఇంకొక రూపంలో బయటకు వస్తుంది అంతే. అది ఓటు రూపంలోనే రావచ్చు, లేకపోతే ఇంకొక శాంతియుత మార్గంలో రావచ్చు. ఇది ప్రభుత్వాలు ఆలోచించినంతకాలం ఇది ఏదో ఒక రూపంలో అది బతికే ఉంటుంది.